రానున్న వర్షాకాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆపద రాకముందే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాల వ్యాప్తంగా వరద ముంపు ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించామని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లతో పాటు వైద్య బృందాలను సిద్ధం చేశామంటున్న సత్యశారదతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. విపత్కర పరిస్థితుల్లో మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలని ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఈరోజు మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కిలా వరంగల్ కోటలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ సత్యశారద మనతో ఉన్నారు. అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడంలో కూడా విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వీటిని ఏ విధంగా మనం మానిటరింగ్ చేయొచ్చు, ఏ విధంగా దీన్ని మనం అవేర్నెస్ చేస్తున్నాం? ఈనాటి మాక్ డ్రిల్ మనకి బేసికల్లీ ఫ్లడ్ రిలేటెడ్ అర్బన్ ఏరియాస్లో హెవీ డౌన్ పోర్, అంటే మనకి మోర్ దాన్ 22 సెంటీమీటర్స్ వర్షం తక్కువ టైంలో పడినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్, ఇంతకుముందు మనం అది ఫేస్ చేస్తున్నాము మొంతా సైక్లోన్ టైంలో. అండ్ ఇంత క్రితం కూడా వరంగల్ జిల్లా అర్బన్ ఏరియాస్ వీటికి ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయడం జరిగింది. సో దీనికి ఏంటనంటే అందరూ టీమ్స్ ఎలా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాలి అనేది మనకి ప్రాక్టికల్గా మనము కొన్ని ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా మనం గమనించుకోగలం ఇలాంటి ఎక్సర్సైజ్ వలన. సో ఈ ఎక్సర్సైజ్ని మనము తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఉన్నాము గుండు చెరువు దగ్గర. బికాజ్ ఈ ప్రాంతంలో కూడా గుండు చెరువు నిండితే ఆల్మోస్ట్ 3000 ఇళ్ళు మనకి వాటర్ లాగ్ అయ్యే పరిస్థితి ఉంది. అండ్ వాటర్ లాగ్ అయినప్పుడు రోజుల తరబడి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఉండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగా వాళ్ళని ఇవాక్యుయేట్ చేసేదానికి యాక్షన్ ప్లాన్లో ఎర్లీ వార్నింగ్ సిస్టంలో అందరినీ మనం అలర్ట్ చేసినాము. దీంట్లో కోర్ డిపార్ట్మెంట్స్ అయిన ఫైర్, రెవెన్యూ, తర్వాత మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్, యాజ్ వెల్ యాజ్ మెడికల్ అండ్ హెల్త్, అగ్రికల్చర్, వెటర్నరీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తారు. ప్రొఫైలాక్టిక్ ఇవాక్యుయేషన్ ఇప్పుడు జరుగుతోంది. వేరు చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు వీళ్ళని ముందుగా మనము షెల్టర్ జోన్స్కి తరలించడం జరుగుతుంది, ఫాలోడ్ బై అదర్ పీపుల్. బట్ ప్రమాదం ఇట్లాంటిది ఏదైనా డిజాస్టర్, విపత్తు సంభవిస్తుంది అని అన్నప్పుడు ఏదైతే మనము సిగ్నల్ ఇస్తామో వాళ్ళకి ఇమీడియట్గా వార్నింగ్ అనేది చెప్తామో దానిని ఫాలో చేసి జనరల్ పబ్లిక్ బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం చాలామంది పబ్లిక్ మనతోటి రారు, ఏం కాదులే వర్షం తగ్గిపోతుంది అని అనుకుంటారు. కానీ అది ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదు మనకి. సో అవన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా ఈ డ్రిల్ ద్వారా ఏంటనంటే ప్రజలకి కూడా అవగాహన కలుగుతుంది. విపత్తు సంభవించినప్పుడు మేము ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది. సాధారణంగా అందరం అనుకుంటాం నీళ్ళ లోతు తక్కువ ఉంటుంది అనుకొని వెళ్తాం, మునిగిపోతాం. లేదా మనకేం కాదు బిల్డింగ్ మీద ఉంటాం అనుకుంటాం, బిల్డింగ్ ఏదైనా కూలిపోతే కష్టం. సో ఇలాంటి పరిస్థితులని మనము అవాయిడ్ చేసేదానికే ఈ మాక్ డ్రిల్. సో ఈవెన్ మేము డ్రోన్స్ సప్లై చేసినాం మెడిసినల్ సప్లైస్ కొరకు. అర్జెంటుగా ఎవరైనా ఇబ్బందులలో ఉంటే కనుక డ్రోన్స్ వాడేది ఓన్లీ సర్విలెన్స్ కొరకు ప్లస్ మెడికల్ సప్లైస్ గురించి మాత్రమే వాడుతున్నాం మనం ఇక్కడ. అదర్వైజ్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అది లాస్ట్ ఆప్షన్. ఇంకేది చేయలేని పరిస్థితుల్లో మనం డ్రోన్స్ అనేవి వాడాలి ఫుడ్ కొరకు. ఫస్ట్ స్టెప్లో అందరినీ కూడా బయటకి తీసుకెళ్ళిపోవాలి అనేదే పాయింట్. సో దట్ ఫస్ట్ పీపుల్ సేఫ్గా ఉండాలి. వాళ్ళ బిలాంగింగ్స్ ఎలా ఉన్నా కూడా ఫస్ట్ పీపుల్ని సేవ్ చేయాలి. బిలాంగింగ్స్ ఒకవేళ సేవ్ చేయగలిగితే వాళ్ళ ఇల్లు తాళాలు పెట్టుకొని వాళ్ళు వచ్చేటట్టు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఈక్వల్లీ ఇన్వాల్వ్ ఉన్నారు. వేరు వాళ్ళ సామాన్లకి ఏం అవ్వదు, అన్నీ సురక్షితంగా ఉండేటట్టు వాళ్ళకి కొద్ది వరకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దట్ వాళ్ళు బయటికి వెళ్ళేటట్టు ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా వరంగల్ గ్రేటర్ నగరంలో పాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైతే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే సమస్యల మీద బయటపడేందుకైతే జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో ఈరోజు మాక్ డ్రిల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే వర్షాకాల ప్రభావిత ప్రాంతాల నుంచి బయటపడే విధంగా అన్ని మెలకువలు నేర్చుకునే విధంగా అన్ని విభాగాలతో కలిసి ఇక్కడ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసిన సందర్భం అయితే వరంగల్ గ్రేటర్ నగరంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.